నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సెప్టెంబర్ 22 నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. దేవీ నవరాత్రులు అనగానే మనకి ప్రతిసారి 9 రోజులు లేదా 8 రోజులు వచ్చేది, కానీ ఈసారి మనం అదృష్టం అనుకోవాలి 11 రోజులు వచ్చింది. సో అందులో మనకి ఈ తెలంగాణలో ప్రాధాన్యమైన పండుగ అని చెప్పొచ్చు. అందులో బతుకమ్మ. అసలు బతుకమ్మ పండుగ అంటేనే మనకి అంగరంగ వైభవంగా అమ్మాయిలందరూ ఇంకా నిండుగా కనిపిస్తుంటారు. అసలు ఈ బతుకమ్మ ప్రాధాన్యత గురించి చెప్పండి గురుగారు. అసలు ఈ పండుగ ఎలా చేసుకోవాలి? ఈ నవరాత్రులు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు. ప్రతి స్త్రీ కూడా అమ్మవారిలానే కనపడుతుంటారు. అవును. ఈ 9 రోజులు కూడా చక్కగా అలంకరించుకొని, మంచిగా పూలు పెట్టుకొని, మంచి జడలు వేసుకొని, కాళ్ళ నిండా పసుపు పూసుకొని కదా, మంచిగా బొట్టు పెట్టుకొని చూడటానికి అమ్మవారి రూపమే కనపడుతుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంట్లో మహాలక్ష్మి రూపంలో చక్కగా తిరుగుతూ ఉంటారు. బతుకమ్మ పండుగ అనేటువంటిది ఒక ప్రాంతాచారం, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పండుగ. ఇది తెలంగాణ అనేది ప్రధానంగా చేస్తుంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంటాయి. రాను రాను ప్రతి పండుగ కూడాను జిగుప్సగా తయారయ్యేలా చేస్తున్నారు. పండుగ లాగానే చేయాలి. ఒక పవిత్రత, శాంటిటీ అనేటువంటిది ప్రతి పండుగకు ఉంటుంది. ఆ పవిత్రత పోతోంది. దాన్ని ఎంతసేపటికి రీల్స్ తీసుకోవడానికో, ఫోటోలు తీసుకోవడానికో, సెల్ఫీలు తీసుకోవడానికో, స్టేటస్లు పెట్టుకోవడానికో దీనికి తప్పితే ఏది కూడాను యథార్థంగా దాంట్లో ఉండేటువంటి గొప్ప రహస్యం, సైంటిఫిక్ రీజన్, ఆ పండుగ ఆ సీజన్ లోనే ఎందుకు రావాలి, ఆ సీజన్ లో రావడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి. ఇక్కడ మన హిందూ ధర్మం, మన పూజలు, మన విధానాలు, ప్రతి ఒక్క దాంట్లో కూడాను గొప్ప రహస్యం ఏంటి అంటే మనిషిలాగా బ్రతకడానికి కావలసినటువంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు మాత్రమే మన పండుగల్లో ముఖ్యంగా నిమిడీకృతం, దాంట్లో జొప్పించారు అన్నమాట. అవి మనం తెలుసుకోవటం. వరలక్ష్మి వ్రతం చేస్తాం, అంత డెకరేషన్ చేయాలి, ఆ ఫోటోలు దిగాలి, రీల్స్ తీయాలి, అవి మొత్తం ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి, ఫేస్బుక్ లో పెట్టాలి, సోషల్ మీడియాలో పెట్టుకోవాలి. దాని అమ్మవారి ఫోటో పెట్టడంలో కూడా కాంపిటీషనే. సిల్వర్ది పెట్టాలా, జర్మన్ది పెట్టాలా, బంగారం పెట్టాలా, వెండి పెట్టాలా, వీటిల్లో పోటీ ఉంటుంది. కానీ మనం ఎంత భక్తితో చేస్తున్నాం, అనే వాళ్ళంత భక్తితో చేస్తున్నారు, మనం ఇంకాస్త భక్తితో చేయాలన్న విషయంలో మాత్రం పోటీ పోయింది. భగవంతుడు కావాల్సిందేంది? వెండి పెట్టామా, బంగారం పెట్టామా, లేదంటే పూలు తీసుకొచ్చి కేజీలు తీసుకొచ్చి కొమ్మరిచ్చామా, పూజ చేసామా, ఇది కాదు కదా. భక్తితో ఒక్క పుష్పం చాలు. భక్తి అనే మాట పోయింది. కేవలం బయట అలంకారాల కోసం అలంకారప్రాయంగా చేస్తున్నారు తప్పితే ఎక్కడ విధి విధానంగా ఎక్కడ చేయటం లేదు. ముఖ్యంగా ఈ బ్రతుకమ్మ పండుగ పూర్వకాలంలో నిజాం పరిపాలన కంటే ముందు ఇంకా ఆడవాళ్ళని మగవాళ్ళు ఎక్కువగా హింసించేవాడు. అత్తో, మామగారు, తోడికోడలు, ఆడపడుచు, భర్త, ఎవరికొళ్ళు ఇది చేసేవాడు. ఈ పాటలు వినండి, పూర్వకాలం, ఇప్పుడు వస్తున్న పాటలు డీజే పాటలు కాదు, పూర్వకాలం బతుకమ్మ పాటలు వినండి. ఆడవాళ్ళు ముచ్చడించుకునేటువంటి విధానం ఏదైతే ఉంటుందో, వాళ్ళకున్న బాధలు, ఆ బాధలు పాటల రూపంలో పాడుకునేవాళ్ళు. నా భర్త అట్లా చేశాడు, మా అత్త ఇట్లా చేసింది, మా మామ ఇట్లా తిట్టాడు, మా ఆడపడిచి ఇట్లా కొట్టింది, ఇవి పాటల రూపంలో కూర్చొని పాడుకునేవాడు. అంటే బాధని బయటికి వెళ్ళకపోవటం, పక్కన ఉన్న స్నేహితులతో చెప్పుకోవటం, మీ మామ ఇట్లానా, అయితే మా మామ ఇట్లా, మా అత్త ఇట్లా అని చెప్పి పక్కన ఆవిడ ఇంకో పాట పాడటం, ఇవి పాటల రూపంలోకి వచ్చేసినాయి బ్రతుకమ్మ. నిజంగా చెప్పాలి అంటే బ్రతుకమ్మ పండుగ ఇప్పుడు అందరూ పూలతో చేస్తున్నారు నాన్న. పూలతో చేసే బ్రతుకమ్మ, అది కూడా పాటలు మన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ బతుకమ్మ మట్టితో తయారు చేయాలి అనేటువంటిది శాస్త్రం. బతుకమ్మ పుట్టింది ఎక్కడ? అచ్చంగా తెలంగాణలో. కానీ స్వచ్ఛంగా బతుకమ్మ పండుగ ఎక్కడ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారని చెప్తా. ఆంధ్రలోనా సార్? పక్క 100% పూలతో చేయరు. పూలు ఉంటాయి, వన్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే ఫ్లవర్స్ అనేది. పూజలు వాళ్ళు మట్టితో బతుకమ్మని తయారు చేస్తారు. అసలు మట్టితోనే బతుకమ్మని తయారు చేయాలి. ఇక్కడ మనం వినాయక చవితి చేస్తాను నాన్న. వినాయక చవితి చేసినప్పుడు ఆయనకి ఏకవింశతి పత్రాన్ని పూజయామి అని చెప్పి 21 రకాల పత్రులతో పూజ చేస్తాం మనం స్వామికి. మట్టికి ఆకర్షణ శక్తి ఎక్కువ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటది. ఎక్కడున్న శక్తినైనా సరే చూడండి, పుట్టిస్తూ ఉంటుంది, దాంట్లో కలుపుకుంటూ ఉంటుంది భూమి. అవునా? మట్టితో వినాయకుడి విగ్రహం తయారు చేయడం ద్వారా
ఈ 21 రకాల పత్రులతో పూజ చేయడం ద్వారా వీటిల్లో ఉండేటువంటి ఔషధీ గుణాలని విగ్రహం అబ్జర్వ్ చేసుకుంటది, తీసుకుంటుంది, విగ్రహం లోపలికి తీసుకుంటుంది. ఈ మట్టిని ఈ యొక్క 21 రకాల పత్రుల్ని తీసుకెళ్లి నీళ్లలో వేయటం ద్వారా వర్షాకాలంలోనే మనకు కరెక్ట్ వినాయక చవితి వస్తుంది. అవునా? కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసి తాగితే ఏం వస్తుంది? మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వైరల్ ఫీవర్స్ వస్తాయి, కోల్డ్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి. ఈ విగ్రహం మట్టి విగ్రహాన్ని అంటే అబ్జర్వ్ చేసుకున్న మట్టి విగ్రహాన్ని ఈ పత్రిని తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో కలపడం ద్వారా అవి నీళ్ళల్లో నానిపోయి యాంటీబయోటిక్ శక్తిని పెంచుకొని ఆ నీళ్లు మనం తాగడం ద్వారా మనకు రోగాలు రాకుండా చేస్తాయి. ఓకే, దానికోసం వినాయక చవితి చేస్తాం. వినాయక చవితి నేను ఎన్ని రోజులకు వస్తుంది బతుకమ్మ పండుగ? 25 రోజులకు వస్తుంది కరెక్ట్ గా. 26వ రోజు బతుకమ్మ పండుగే. అవునా? ఇన్ని రోజులు ఈ ఔషధీ గుణాలు కలిగినటువంటి ఈ పత్రి విగ్రహం మట్టి ఇదంతా కూడా లోపల నానిన తర్వాత ఎంత శుద్ధంగా ఉంటుంది, మట్టి ఎంత ప్యూరిఫై అయి ఉంటుంది, నీళ్ళు ఎంత ప్యూరిఫై ఉంటాయి, ఎంత యాంటీబయోటిక్ పవర్ ని పుంజుకొని ఉంటాయి. అక్కడ చెరువులో ఉండేటువంటి మట్టిని తీసుకొని వచ్చి దాంతో తయారు చేయడం ద్వారా, మట్టిని తయారు చేయాలంటే ఏం చేయాలి? చేతి పట్టుకోవాలిగా. పట్టుకున్నప్పుడు వీళ్ళకుండేటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. అంటే అన్ని రకాల ఇవి ఉన్నాయి కదా, మెడిసిన్ ఇవి ఉన్నాయి కదా కదా. ఆ మట్టిని పట్టుకోవడం ద్వారా వీళ్ళకుండేటువంటి చర్మ సంబంధమైనటువంటి రోగాలు పోతాయి. కాబట్టి చెరువులోంచి మట్టి తీసుకొచ్చి బతుకమ్మను తయారు చేయాలని శాస్త్రం చెబుతుంది. అది చేస్తున్నారా మన వాళ్ళు? పూలతోనే తయారు చేస్తున్నారు. అవునా? మొట్టమొదటి రోజున బతుకమ్మని ఈ మట్టితో తయారు చేసి ప్రతిరోజు తులసి కోటలాగా తయారు చేస్తారు నాన్న దాన్ని. ప్రతిరోజు దాని మీద కొద్ది నీళ్లు పోస్తారు. నేను ఆంధ్రాలో క్లియర్ గా చూశాను కాబట్టి చెప్తున్నా. ఇది నీళ్లు పోస్తారు, కొంచెంసేపటికి నానుతుంది. అది నానిన తర్వాత ఆవు పేడ పూస్తారు చక్కగా, దానికి ముగ్గు వేస్తారు. మట్టి నానుతుంది కదా, మెత్తబడుతుంది కదా, అక్కడ పూలు గుచ్చేవాళ్ళు. పూలు గుచ్చి ఆడవాళ్ళంతా దాని చుట్టూ చక్కగా, ఇక్కడ ఏంటి ఆ పూలు కూడా తంగేడు పూలు, అవిసె పూలు, నానా రకాల మోదుగు పూలు ఇవన్నీ తీసుకొస్తారు. అవునా? ఈ పూలల్లో ఉండేటువంటిది ఏంటి అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి గర్భ సంబంధమైనటువంటి రోగాలు నివారణ చేసేటువంటి ఔషధీ గుణాలు ఈ పుష్పాల్లో ఉంటాయి. అర్థమైనా? ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాంతోపాటు పిల్లలు పుట్టలేనటువంటి పరిస్థితి, గర్భం రాగలేనటువంటి పరిస్థితి. ఈ పూల వాసన అంటే పూలు అక్కడ పెట్టి దాని చుట్టూ వీళ్ళు నాట్యం చేస్తూ తిరుగుతూ ఉంటే వాటి శ్వాస ద్వారా, వాటి గాలి పీల్చడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి వంద్యా దోషాలు, గర్భ సంబంధమైనటువంటి దోషాలు మొత్తం పోయి సంతానాభివృద్ధి కలుగుతుందని చెప్పేదే బతుకమ్మ పండుగ. ఇది ఎవరైనా చెప్తారా? ఎవరికైనా తెలుసా? బతుకమ్మ ఆడతాం అంతే. ఎందుకు అర్థమని తెలియాలిగా మనకి. పండుగలో ఉండే పరమార్థం అంటే తెలియాలిగా. ఎంత సైంటిఫిక్ గా ఉంది చూడండి. ఆడవాళ్ళ శరీరం లోపల ఉండేటువంటి రోగాలు పోవడానికి, చర్మం మీద ఉండేటువంటి రోగాలకు పోవడానికి ఈ సీజన్ లో మట్టి మొత్తం ఈ వినాయకుడు చేసినటువంటి పత్రితో దీంతో నానిపోయి ఉంటుంది. కాబట్టి బాగా మెడికల్ ఇవి ఎక్కువగా ఉంటాయి, పవర్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో. అలాంటి మట్టిని పట్టుకుంటే చర్మ సంబంధమైన రోగాలు పోతాయి. ఆ పూల నుంచి వచ్చేటువంటి గాలి పీల్చడం ద్వారా గర్భ సంబంధమైనటువంటి దోషాలు పోయి సంతానాభివృద్ధి కలుగుతుంది. ఇది బతుకమ్మ పండుగ యొక్క పరమార్థం. గురుగారు, మరి దేవి నవరాత్రుల్లో పూజా విధానం ఎలా ఉండాలి? ఏ మంత్రం జపించాలి? అలంకరణ కానీ అంటే ఇప్పుడు మనకి జనరల్గా యూట్యూబ్లో చెప్తుంటారు కదా గురుగారు, ఈ రోజు ఈ చీర కట్టాలి, ఇలా చేయాలి అలంకరణ అంటే ఇలా స్పెసిఫిక్గా ఏమైనా ఉంటుందా గురుగారు? మనకి ఒక మాట చెప్తాను అన్న, ప్రతిరోజు ఒక చీర మార్చగలిగినటువంటి సమత అందరికీ ఉంటుందా? లేదు. అవునా? అందరు విగ్రహాలు పెట్టుకుని పూజ చేస్తున్నారా చీర మార్చడానికి? లేదుగా. పట్టం పెట్టుకునే చేస్తున్నారుగా. ఎంత గొప్ప ఇంట్లో అయినా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టొద్దు అనేది శాస్త్రం. అవునా? విగ్రహం ఇంట్లో ఎంత ఉండాలి? ఇంత ఉండాలి. ఇంతకు మించి విగ్రహం హైట్ ఉండకూడదు. హైట్ ఉంటే మళ్ళీ దానికి జీవం పెరుగుతూ ఉంటుంది, ఆకలి పెరుగుతూ ఉంటుంది, దానికి చేయవలసినటువంటి ఉపచారాలు పెరుగుతూ ఉంటాయి. ఈ మన గుండె ఎంత ఉంటుంది నాన్న? ఇంత కదా. మన గుండె గుడిలో పట్టేంత విగ్రహం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. కానీ అంతకు మించిన ఎత్తుగా ఉండేటువంటి విగ్రహాలు పెట్టి పూజ చేస్తే గుళ్ళల్లో జరిగేటువంటి ఉపచారాలు పూజలు ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఇంట్లో కూడా చేయాలి. ఆ విధంగా చేయలేం కదా. కాబట్టి పటాలు పెట్టి చేస్తున్నాం కాబట్టి దీనికి రంగుల చీరలకి చెబుతున్నాను నాన్న, ఇది ఒక మగ పెట్టి మగవాళ్ళ ప్రాణం తీసేవాడు చాలా మంది ఉన్నారు. అవును. 10 రోజులు 10 రకాల రంగుల చీరలు కావాలి, మేము కట్టుకోవాలి. ఎవరు చెప్పారు నాన్న? అవునా? మడి వస్త్రం అనేటువంటిది ఒకటే ఉంటుంది. ఆ మడి వస్త్రం కట్టుకొని పూజ చేయాలి. అంతేగాని 10 రంగుల చీరలు కట్టుకోవాలి. అమ్మవారు బాలాత్రిపుర సుందరి పచ్చగా ఉండాలి, మహంకాళి బ్లూ కలర్ లో ఉండాలి, దుర్గాదేవి ఎల్లో కలర్ లో ఉండాలి,
ఇట్లా లక్ష్మీదేవి పింక్ కలర్లో శారీ కావాలి, 10 చీరలు కొనడానికి వంక తప్పితే ఏమీ లేదు ఇక్కడ. ఓ మాట చెప్పాలంటే అమ్మవార్లకి దేవాలయాలు కట్టేటప్పుడు కడతారు, కానీ ఆ రూపంలో ఉండడానికి సహజత్వం కలిగించడానికి చూసే జనాలకు ఒక అమ్మవారు ఈ రంగులోనే ఉంటుంది కదా, అమ్మవారు నమస్కారం చేస్తామా లేదా? చేస్తాం. ఆ సహజత్వం కలిగించడానికి చేసేటువంటి ప్రక్రియ తప్పితే ఇంట్లో ఆడవాళ్ళు 9 రోజులు 9 రకాల చీరలు కట్టుకొని ఊరేగమని మాత్రం ఏ శాస్త్రాలు లేదు. దాంట్లో అనుమానమే లేదు. నన్ను తెచ్చుకున్నా పర్లే, ఆడవాళ్ళు కొనుక్కునే శక్తి ఉంటే కొనుక్కోండి, కానీ అమ్మవారి పేరు వంక చెప్పి మరి కొనుక్కోవడం మగవాడు ప్రాణం తిట్టడం తప్పు కదా, అవునా? ఒక రోజు ఒక రకమైన చీర కొడితే ఇంకో రోజు దానికంటే బాగుండే చీర కొనాలి కదా. 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 9000 కాస్ట్ పెంచుతూ ఉండాలి. లాస్ట్ రోజు పండగ రోజు పట్టు చీర కావాలి. మగవాడి ప్రాణం పోవటం తప్పితే సంపాదన. ఇప్పుడు అందరూ ఓకే కొనిపెట్టగలిగిన వాడు కొనిపెడతారు నాన్న, కొనిపెట్టలేని వాడి పరిస్థితి పక్కా కొనుక్కుంటే మనం కొనుక్కోవాలి. మళ్ళీ ఇంట్లో అలెక్ సంబరాలు అనుమానమే లేదు. ఇక ఈ సుమలగ్న సినిమా చూపించినట్టే ఉంటుంది ప్రతి ఒక్క మగవాడికి జీవితం. కాబట్టి 9 రోజులు 9 రంగులు చీరలు కట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్న. చక్కగా ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా 2 రంగులు వాళ్ళకి అడాప్ట్ అయిపోయినాయి. ఏంటి అంటే పసుపు, కుంకుమ. అవునా? సౌభాగ్యానికి కావాల్సినటువంటివి. లేదు ఆకుపచ్చ. వీటిలో ఏదో ఒక చీర, అవే 2 చీరలు తీసుకోండి కాటన్, దీక్షగా ఉండడానికి. ఇప్పుడు పూజ చేస్తున్నది దీక్షగా ఉండి అమ్మవారి అనుగ్రహం కలగడానికా, లేకపోతే షాపు వాడికి మన అనుగ్రహం కలగడానికా? అమ్మవారు అనుగ్రహం మనకు కలగాలనే కదా. కాబట్టి ఇవో 2 చీరలు తీసుకోండి, ఒక రోజు పసుపు, ఒక రోజు కుంకుమ, ఒక రోజు పచ్చది కొనుక్కోండి. చక్కగా 3 రోజులు అవే కట్టుకోండి, మళ్ళీ ఉత్తుకోండి, మళ్ళీ కట్టుకోండి. అసలు అంటే చీర కట్టుకుని పూజ చేసుకున్న తర్వాత భోజనం చేయకుండా ఉంటే మరద పెట్టి పక్కన పెట్టవచ్చు నాన్న, మరుసటి రోజు ఉతకకుండానే కట్టుకోవచ్చు. ఎప్పుడైతే భోజనం చేస్తున్నామో దాని మీద నిద్ర గాని చేస్తున్నామో మరుసటి రోజు మరలా ఉతకాల్సిన పరిస్థితి. అసలు దీక్షా వస్త్రాల మీద భోజనం చేయకూడదు. చేస్తే మరలా ఉతకాలి కదా, ఉతికే దీక్ష కాదు కదా. కాబట్టి ఈ 3 రకాల చీరలు కొనుక్కొని చక్కగా 10 రోజులు ఇవే 3 చీరలు మార్చి కట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేగాని అమ్మవారి పేరు చెప్పుకొని 10 చీరలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కొనాల్సిన అవసరం అంతకంటే లేదు. దీనికంటే ఇంకా మీకు మంచి మార్గం చెప్తాను. 10 రోజులు ఉన్నాయి కదా, మీరు 10 చీరలు కొనుక్కోవడం కాదు, రోజుకో ముత్తైదుకి 10 మందికి 10 చీరలు పెట్టండి, ఇంకా అమ్మవారి అనుగ్రహం బాగా ఉంటుంది. మనం కొనుక్కోవడం కాదు, నిజంగా అవసరమైనటువంటి ఆడవాళ్ళు ఉంటారు, బీద వాళ్ళు ఉంటారు, ముత్తైదువులు ఉంటారు, వాళ్ళని పిలవండి, చక్కగా కూర్చోబెట్టండి, కాళ్ళు గడకండి, కాళ్ళకు పసుపు వేయండి, పారాన్ని పెట్టండి, బొట్టు పెట్టండి, గంధం పెట్టండి, పూలు ఇవ్వండి, చేతికి వేసుకోవడానికి గాజులు ఇవ్వండి. ఆ ముత్తైదుకి, అమ్మవారి రూపంలో ఉన్న ముత్తైదుకి చక్కగా చీరో రైకు బట్టో మీ శక్తి కొలది ఆవిడకి చక్కగా తాంబూలం ఇవ్వండి. అప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తుంది కదా. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అని చెప్పి లలిత సహస్రనామంలో వస్తుంది. సువాసిని అర్చన ప్రీత. సువాసిని అంటే ఎవరు? ముత్తైదు. ముత్తైదును ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి నా అనుగ్రహం కలుగుతుందని అమ్మవారు చెప్తోంది. కాబట్టి 10 రోజులు 10 మంది ఒక్కో రోజు ముత్తైదుని పిలవండి, 10 మందికి చీరలు పెట్టండి, అప్పుడు అనుగ్రహం, వాళ్ళ ఆనందం ఉంటుంది కదా. ఆనందం 10 రోజులు మీ ఇంట్లో 10 రోజులు కాదు 10 తరాల పాటు ఆనందాన్ని కలిగి చేసే పరిస్థితిని తీసుకొస్తాం. అలాగే ఈ 9 రోజులు కూడా నాన్న అమ్మవారు యుద్ధం చేసేటువంటి రోజులు అని చెప్తాం. ఎవరి మీద? శుంభాసురులని 2 రాక్షసులు ఉంటారు, వాళ్ళని సంహరించేటువంటి రోజులే ఇది. శుంభాసురుడు అనేటువంటిది భౌతికంగా ఇప్పుడు మనకు కనపడకపోయినా మనలో కూడా ఉంటారు, మనలో ఉన్నారు. అంటే రాక్షస తత్వం లేనటువంటి మనిషి ఎవరైనా ఒకరిని చూపించండి. ఎవరు లేరు గురువు గారు. ఎక్కడ చూడ రాక్షసత్వం బయటపడుతుంది, పైశాచికత్వం బయటపడుతుంటుంది. అవునా? సైకోయిజం అంటాం కదా, శాడిజం, అది బయటపడుతూనే ఉంటుంది. అవునా? మరి వీళ్ళు శత్రువులు కాదా? వీళ్ళు రాక్షసులు కాదా? వాళ్ళు ఎక్కడున్నారు? మన లోపల ఉన్నారు. వాళ్ళు 6 ఉంటారు. ఎవరు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటువంటి హర్షడ్వర్గాలని చెప్పి 6 శత్రువులు ఉంటారు. ఈ 6 శత్రువుల్ని జయించినట్లయితే మనకి ఫిజికల్ గా, మెంటల్ గా ఒక్క శత్రువు కూడా కనపడ్డు ప్రపంచంలో, అందరూ మిత్రులుగానే కనపడతారు. ఇవన్నీ లేకపోతే ఎదుటి పడితే మనకు గొడవే ఉంటుంది కదా. ఇలాంటి వాటిని సంహరించి మనకు సద్గతను కలుగజేసేటువంటిదే ఈ నవరాత్రుల్లో ఉండేటువంటి యుద్ధం. మనలో మన లోపల ఉన్నటువంటి శత్రువులతో యుద్ధం చేయటమే నవరాత్రుల యొక్క ప్రతీక. ఓ మాట చెప్పాలి అంటే ఈ 9 రోజులు కూడా అమ్మవారు భౌతికంగా శుంభాసురులు అనేటువంటి రాక్షసుల్ని ఒక్కొక్క రోజు ఒక అవతారంలో, ఒక రోజు గాయత్రి, ఒక రోజు బాలాత్రి సుందరి, ఒక రోజు లక్ష్మి, ఒక రోజు సరస్వతి, ఒక రోజు గౌరి, ఒక రోజు లలిత అమ్మవారు, ఒక రోజు మహిషాసురమర్దిని, ఒకసారి దుర్గాష్టమి, దుర్గాదేవి, ఇలా 10 రకాల శక్తులు అమ్మవారు ఆవిర్భావం చేసి
9 రోజులు యుద్ధం చేసింది, 8 రోజులు. అవును. 9వ రోజున మహర్నవమి రోజున ఈ 8 శక్తుల్ని కూడా తనలో నింపుకొని మహాశక్తిగా తయారై రాక్షస సంహారం చేసింది. ఇది నవరాత్రుల్లో ఉండేటువంటి పూజ. దీన్ని శరన్నవరాత్రులు అంటారు నాన్న. మనకి నవరాత్రులు కూడా 4 ఉంటాయి. ఈ 4 నవరాత్రులు కూడా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క నవరాత్రులు వస్తాయి మనకి. ఆషాఢ మాసం, అలాగే మాఘ మాసం, అలాగే మన చైత్ర మాసం, ఇప్పుడు ఆశ్వీజ మాసం. చైత్ర మాసంలో వసంత ఋతువు ఉంటుంది మనకి. ఓకే, ఆషాఢ మాసంలో గ్రీష్మ ఋతువు ఉంటుంది. మాఘ మాసంలో అప్పుడప్పుడే మనకి ఎండలు మొత్తం పోతూ అంటే చలిపోతూ ఎండలు వస్తూ ఉంటాయి మనకి, అవునా. శిశిర ఋతువు ఉంటుంది. ఇది శరన్నవరాత్రులు, శరద్ ఋతువు. ఋతువుల ప్రకారమే నవరాత్రులు వస్తూ ఉన్నాయి. ఈ 4 ఋతువుల్లో మనిషికి ఏది అవసరమో, ఏది తింటే తొందరగా డైజెస్ట్ అవుతుందో, ఏదైతే ఆరోగ్యాన్ని కలుగు చేస్తుందో ఆ పదార్థాలు అమ్మవారి నివేదన పేరుతో అమ్మవారికి నివేదన పెట్టి మనం తినడం అనేది సంప్రదాయం. దీంట్లో కూడా అమ్మవారికి మనం పెద్దగా పొడి చేస్తున్నది ఏం లేదు, అమ్మవారికి చేస్తున్నది ఏం లేదు. ఆ అమ్మవారి పేరుతో ఆహారాన్ని నైవేద్యం పెట్టి మనమే తింటున్నాం. అంటే మన ఆరోగ్యం కోసమేగా ఇది కూడా. దీంట్లో కూడా మన సంపూర్ణ మన ఆరోగ్యమే. ఈ టైంలో ఈ ప్రసాదాలు పెడితే ఇవి నివేదన మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కదా భోజనంగా, అవి తొందరగా డైజెస్ట్ అవుతాయి. ఈ ఋతువుల్లో ఈ ప్రసాదాలు మాత్రమే తినాలని ఎందుకు చెప్తారు అంటే దీనికోసమే చెప్తారు. అది కూడా మన ఆరోగ్యమే ఒక మాట చెప్పాలంటే. ఈ నవరాత్రులు ప్రతి నిత్యం కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రం, ముఖ్యంగా రాత్రి, నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం కదా, రాత్రి పూట సమయం ఏదైతే సాయంకాల సమయం ఉంటుందో ఆ సమయంలో అమ్మవారికి పూజ చేయడం చాలా విశేషం నాన్న. అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు. లలితా సహస్రనామం ఇప్పుడు అందరికి వచ్చినటువంటిది. రానటువంటి వాళ్ళు కూడా చక్కగా మనం యూట్యూబ్ లో పెట్టుకొని వింటూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అని చెప్తాం. బాల అంటే చిన్న పాప. అందుకనే మనకి దసరాల్లో కూడాను 3 రకాల వాళ్ళకి పూజలు చేయాలన్న. బాల, యవ్వన, కౌమార, వృద్ధ, 4 రకాల స్త్రీలకి, చిన్న పిల్లకి, అలాగే అప్పుడే రిజిస్టర్ అయినటువంటి 15 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి, అలాగే అప్పుడే వివాహమైనటువంటి అమ్మాయికి, తర్వాత వృద్ధ సువాసిని, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, పెద్ద ముత్తైదువులు ఉంటారు కదా, వాళ్ళకి. ఈ 4 రకాల వాళ్ళకి పూజ చేయాలని చెప్తాం. అమ్మవారు ఏ రూపాల్లో మారుతూ రాక్షస సంహారం చేసిందో ఆయా రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సువాసనకు పూజ చేయటమే ఈ పరమార్థం అంతా కూడా, మనం చేసేటువంటి విధానం అంతా కూడా. సాయంకాల సమయంలో ఏ రోజు ఏ దేవత అలంకారం వస్తుందో, ఇక్కడ అలంకారాలు అనేటువంటిది ఎక్కడ కూడా నిర్దిష్టంగా లేవు నాన్న, ఫిక్స్డ్ గా లేవు. విజయవాడలో ఒక రకంగా చేస్తారు, శ్రీశైలంలో ఒక రకంగా చేస్తారు, ఇంకో చోట ఇంకో రకంగా చేస్తూ ఉంటారు. మన మనస్సుకి ఒక దేవాలయాన్ని ఫాలో అవ్వాలి ఈ సిస్టమ్ అని అనుకుంటే ఆ సిస్టమ్ ప్రకారం ఫాలో అయిపోయి ఆ దేవత అలంకారం నుండి ముందుగానే మనకు తెలుస్తుంది. ఆ దేవత అష్టోత్తరాన్ని కుంకుమతో అర్చన చేసుకొని చక్కగా ఈ కుంకుమార్చన చేసేటప్పుడు కూడా ఒకటి గమనించండి, అవకాశం ఉంటే వెండివో లేదంటే చిన్న బంగారు రూపో ఇవి కూడా లేవు, 11 రూపాయల బిళ్ళలు పెట్టండి చక్కగా, దాని మీద అమ్మవారు కుంకుమార్చన చేయండి. ఈ 11 రూపాయల పూజ, ఈ 10 రోజులు పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో బిరువాలో పెట్టుకోండి, చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల. సాయంత్రం పూట కుంకుమార్చన చేసి చక్కగా ధూపం, అమ్మవారికి ధూపం చాలా ప్రధానం. ఏ దేవతకైనా ధూపం చాలా ప్రధానం, అమ్మవారికి ఇంకా ప్రధానమైనటువంటి ధూపం కాబట్టి ధూపం వేసి చక్కగా నివేదన పెట్టి ఆ ముత్తైదుకి ఏదైనా తాంబూలం ఇచ్చుకొని అప్పుడు భోజనం చేయడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. పగలు ఏమీ తినకుండా ఉండాలా అంటే ఏమీ తినకుండా ఉండాల్సిన అవసరం లేదు, అల్పాహారం చెయ్యవచ్చు. ఏమీ తినకుండా పూజలు చేయమని ఏ దేవుడు చెప్పలేదు. ఉపవాసము, ఉప అంటే దగ్గరగా, వసము అంటే నివసించడం అనేటువంటిది ఒక సంస్కృత పదానికి అర్థం. కానీ నేను చెప్పేదానికి ఏంటంటే ఉప అంటే సబ్స్టిట్యూట్, ఒకదానికి బదులుగా ఉండేదాన్ని ఉప అంటాం కదా. సీఎం, డిప్యూటీ సీఎం, అవునా, అట్లానే ప్రధానికి ఒక సబ్స్టిట్యూట్ అనేది ఉంటుంది. ఉప అంటే ఏంటి, ఒక దానికి బదులుగా ఉండేదాన్ని ఉప అంటాం మనం, అవునా. మరి ఏమి తినకుండా కాదు అని కదా దాని పరమార్థం. ఉపవాసము, దానికి బదులుగా ఉండేటువంటిది ఏదైనా కొద్దిగా తినండి. ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, నిద్రలో మనస్సు కంట్రోల్లో ఉండదు, ఆలోచన పరిపూర్ణ విధాలుగా వెళ్ళిపోతుంది, ఇంద్రియ నిగ్రహం కలగదు. కాబట్టి నిద్ర రాకుండా ఉండేంతగా కొద్దిగా తినండి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. దీన్ని చాలా మంది వ్యతిరేకించారు, కానీ ఎవరు వ్యతిరేకించినా బీపీ షుగర్లు వచ్చి కింద పడతారు, వీళ్ళు బాధ్యతలు అవుతారా? వీళ్ళు వచ్చి మెడిసిన్స్ వేస్తారా? హాస్పిటల్ తీసుకెళ్లి ఫీజులు కడతారా? సేవలు చేస్తారా? మంచం మీద పడితే తప్పు కదా. దేవతలు అంటే మన ధర్మంలో ఉన్నది ఒకటి, ఎంతసేపు దేవుడిని మనసు దేవుడి దగ్గరగా ఉంచాలి అంటే ఏమీ తినకుండా అబ్బా శ్రీరామ 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 శ్రీరామ, ఆకలేస్తుందిరా, శ్రీరామ 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 అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు.
నీ శ్రద్ధ ఎక్కడ ఉంది? శ్రీరాముడి మీద లేదు. భోజనం అవుతుంది, ఆకలి. పక్కింట్లో అప్పుడే మసాలా వేస్తుంటాడు. బా శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఏం పుణ్యం వస్తుంది నాన్న దానివల్ల? ఉమ్, అవునా? అవును, కొద్దో గొప్ప నీ కడుపులో పడితే వేరే దాని మీద ఆలోచన ఉండదుగా, ఉండదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావుగా. కాబట్టి ఏదైనా సరే పొద్దున మధ్యాహ్న సమయంలో తప్పనిసరి తీసుకోవచ్చు. పండో ఫలమో ఏదో ఒకటి తీసుకొని సాయంత్రం వరకు ఉండి రాత్రి కాలంలో పూజ చేసిన తర్వాత చేసేటువంటిదే మన ఈ నవరాత్రులు అంతా కూడా. విజయదశమి అవును, ఈసారి 11వ రోజు వస్తున్నటువంటి విజయదశమి. విజయదశమి నవరాత్రులకి సంబంధం కాదు అనేటువంటిది సుస్పష్టంగా చెప్పవచ్చు. ఉమ్, విజయదశమికి నవరాత్రులకి సంబంధం లేదు. ఎందుకు? విజయదశమి అనేటువంటిది విజయం కలిగినటువంటి దశమి కాబట్టి విజయదశమి అయింది. ఎవరికి? పాండవులకి విజయం కలిగింది. ఉమ్, పాండవులకి నవరాత్రులు అయిపోయిన 10వ రోజున ఏదో ఉందో మరుసటి రోజు 10వ రోజున విజయం కలిగింది కాబట్టి దీన్ని విజయదశమిగా చేసుకుంటూ ఉంటాం. ఆయుధ పూజలు చేస్తారు. అవును, విజయదశమికి అసలు ఆయుధ పూజలకి సంబంధం ఏంటి? ఉమ్, సంబంధం ఏంటి? అవును. వీళ్ళు పాండవులు అజ్ఞాతవాసం అని చెప్పి ఒక సంవత్సరం చేశారు నాన్న. అంటే వాళ్ళు ఎవరు అనేది బయటికి జనాలకు ఎవరికి తెలియకూడదు. వాళ్ళు ఎక్కడున్నారో కౌరవులకు తెలియకూడదు. వాళ్ళు బయటకు వచ్చారా మరలా 12 సంవత్సరాలు మళ్ళీ అరణ్యవాసం చేయాలని చెప్పి రూల్ పెట్టారు వాళ్ళు. అయితే ఈ అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు చూస్తే వీళ్ళని చెప్పొచ్చు. గాంధీవం చూస్తే అర్జునుడు అని చెప్పేయచ్చు, గదం చూస్తే భీముడు అని చెప్పేయచ్చు కదా. వీళ్ళ ఆయుధాలు మొత్తం కూడాను ఒక జమ్మి చెట్టు మీద పెట్టేసి వీళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఈ జమ్మి చెట్టు మీద ఒక సంవత్సరం పాటు వీళ్ళ ఆయుధాలు కాపాడింది. ఆ విజయదశమి రోజున వాళ్ళ ఆయుధాలు తీసి యుద్ధం చేశారు, జయం కలిగింది కాబట్టి ఆ జమ్మి చెట్టుకి కృతజ్ఞతతో పూజ చేయటం అనేటువంటిది విధానంగా వచ్చింది. అందులో శ్లోకం కూడా ఉంటుంది. శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని అని చెప్పి శ్లోకం కూడా ఉంటుంది. దాంట్లో ఏంటి? శమీ శమయతే పాపం, శమీ వృక్షానికి పూజ చేస్తే చాలు పాపం మొత్తం పోతుంది. శమీ శత్రు వినాశని, ఇందాక అనుకున్నాం మనకు 6 శత్రువులు మనలో ఉంటారు. అలానే భౌతికంగా ఉండేటువంటి ఫిజికల్ గా కనబడేటువంటి శత్రువును కూడా వినాశనం చేసేటువంటి శక్తి శమీ వృక్షానికి ఉంది. అలాగే అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడి ధనస్సును కూడా మోసినటువంటిది. రామస్య ప్రియదర్శని, రాముల వారు కూడా శమీ పూజ చేసిన తర్వాతనే యుద్ధంలో జయం కలిగింది ఆయనకి. కాబట్టి దానికి పూజ చేస్తే ఏ దిక్కుకు వెళ్ళినా విజయం చేకూరుతుంది అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. కాబట్టి శమీ పూజ విజయదశమి రోజున పాండవులకి విజయం చేకూరిన రోజున ఆయుధాలు కదా, వీళ్ళ ఆయుధాలు కదా మోసింది అది. కాబట్టి అక్కడి నుంచి ఆయుధాలకు పూజ చేయడం వచ్చింది. దీన్ని ఏం చేస్తున్నారంటే మహర్నవమి రోజున చేస్తున్నారు ఆయుధ పూజ చాలా మంది. మహర్నవమి రోజు కాదు, విజయదశమి రోజున చేయాలి లెక్క ప్రకారం. ఈ విజయదశమి రోజున ఆయుధాలు తీసుకున్నారు కాబట్టి వాటి కృతజ్ఞతగా ఆయుధ పూజ చేయడం అనేటువంటిది, వాళ్ళు కూడా ఆయుధ పూజ చేసే తీసుకున్నారు కాబట్టి వాటికి పూజ చేయడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి భారతం నుంచి వచ్చింది, ద్వాపర యుగం నుంచి. అక్కడి నుంచి మనం ఈ ఆయుధ పూజ చేస్తున్నాం. ఈ ఆయుధ పూజకి ఏం చేశారంటే చివరికి దాన్ని దసరాలో 10 రోజుల్లో ఉండేటువంటి మహర్నవమి రోజు మార్చేసుకున్నారు, షిఫ్ట్ చేసుకున్నారు. అంతా మన ఇష్టం కదా. ఇప్పుడు రూల్స్ మేకర్స్ మనమే, రూల్స్ బ్రేకర్స్ మనమే. ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ ఇష్టం వచ్చినట్టు చెరిపేస్తూ ఉంటాం. ఉన్నదాన్ని ఏది ఫాలో అవ్వం. కాబట్టి విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం అనేటువంటిది సుశాస్త్రమైనటువంటి పద్ధతి. విజయదశమి కేవలం పాండవులకి విజయం చేకూరినటువంటి రోజు కాబట్టి, దశమి రోజున విజయం చేకూరింది కాబట్టి విజయదశమిగా పూజ చేసుకుంటూ ఉంటాం. సాయంకాల సమయంలో శమీ పూజ చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. గురుగారు, ఆ రోజు పాల పిట్టని చూస్తే కూడా చాలా మంచి జరుగుతుంది అంటారు కదా. ఇది కూడా అదే చెప్తున్నాను అన్న, ఒక ప్రాంతాచారం. ప్రాంతాచారాన్ని మనం తప్పని చెప్పకూడదు కూడా. దేనికంటే ఒక్కో ప్రాంతానికి ఒక ఆచారం ఉంటుంది. ఇక్కడ కాకపోతే నేను ఎక్కడ బాధపడుతుంటేనన్నా, ఒక ప్రాంతానికి ఒక ఆచారం ఉండడం తప్పులేదు, ఒక జిల్లాకు ఒక ఆచారం ఉండడం తప్పులేదు. దాని చివరికి ఏ విధంగా తీసుకొచ్చారంటే, ఒక ప్రాంతానికి ఒక ఆచారం, ఒక జిల్లాకు ఒక ఆచారం, ఒక మండలానికి ఒక ఆచారం, ఒక ఊరికి ఒక ఆచారం, ఊరిలో ఒక వీధికి ఒక ఆచారం, వీధిలో ఒక ఇంటికి ఒక ఆచారం, ఇంట్లో ఉండేటువంటి ఒక వ్యక్తికి ఒక ఆచారం. ఇదేమవుతుందంటే ఒకళ్ళు ఒక్కో చోటు పోయి చూసి వస్తుంటారు. అయ్యగారు ఆ ఇంట్లో పెళ్లి అట్లా చేయించారు, నాకు ఇట్లానే చేయించాలి. వాడికి వచ్చో రాదో తెలియదు చేయించిన వాడికి, వాడు ఏదో చేయించాడు.
ఎట్లా ఉంటుందంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చోట పెళ్లి జరుగుతుందట. ఆ, పురోహితుడు పాపం ఏ రాని పొట్ట పోసుకోవడానికి మంత్రాలు కూడా రాని పురోహితుడు పెళ్లి చేయిస్తున్నాడు. ఏం చేయిస్తున్నాడు? కట్టాయ నమః కంపాయ నమః కట్టాయ నమః కంపాయ నమః కట్టాయ నమః కంపాయ నమః అని పెళ్లి చేయిస్తున్నాడు. ఇంతలో ఎవరో మంత్రాలు తీసిన వాడు ఒకడు వచ్చాడు. కట్టాయ నమః కంపాయ నమః నువ్వేం మాట్లాడుకుంటే నీకు నాకు చిరిసగాయ నమః అని చెబుతున్నట్ట. ఈ పక్కన ఉన్న బ్రాహ్మడు అయితే సరాయ నమః అయితే సరాయ నమః అంటున్నాడు. అట్లానే ఉంటుంది మన వాళ్ళు ఆచరిస్తున్నట్టు వ్యవహారాలు కూడా. ఒక ఆచారం పాలపిట్టను చూస్తే మంచిది అనేటువంటిది తెలంగాణ సంప్రదాయ ఆచారం కాబట్టి దాన్ని గౌరవించాలి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. దాని దర్శనం చాలా తక్కువ మంది జరుగుతుంది. అవును. పాలపిట్టుగా కనపడాలని చెప్పి అడవుల చుట్టూ తిరగడం కాదు, దానంతటా అది మన ఇంటి ముందు వాలేలాగా ఉండాలి. దీంట్లో కూడా ఒక ధర్మం ఏంటో చెప్పనా? వాతావరణ కాలుష్యాన్ని తగ్గించండి, చెట్లను పెంచండి. చెట్లు ఉంటే పాలపిట్టలు ఇంట్లోకి ఆటోమేటిక్ గా వస్తాయి. అవి దర్శనం చేసుకుంటే బాగుంటామని చెప్పడమే సైన్స్. అవును. ఇంట్లో చెట్లు ఎక్కడ పెడుతున్నారు నాన్న? అడవిలో ఉన్న చెట్లు నరికేసి మొత్తం దగ్గర పెడుతున్నారు. మరి పాలపిట్టలు ఎక్కడ వస్తాయి? అవునా? చివరికి కొన్ని రోజుల తర్వాత పాలు ఒక చోట పెట్టి కనబడితే 2 చోట్ల పాలపిట్ట అనుకోవటం. అలా కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు కదా సార్. ఆ పరిస్థితి దిగజారుతున్నాం మనం. కాబట్టి దయచేసి అలాంటివి చేయకండి. వృక్షాలను పెంచండి. చక్కగా పక్షులకి నివాసం కదా నాన్న. అవును. ఇప్పుడు పిట్ట కనపట్టలేదు, అరే తద్దెనం పడితే కాకి పిండం పెడుతుంటే కాకి కనపట్టలేదు. హైదరాబాద్ లో అసలు కాకలే కనిపించట్లేదు. చివరికి బ్రాహ్మణ అది కూడా కాంట్రాక్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సామాగ్రి తెచ్చుకుంటారు పండ ప్రధానానికి, కాకులు కూడా తెచ్చుకుంటామని కాంట్రాక్ట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాకులు కనపట్టలేదు నాన్న. ఏంటి అంటే దీపావళి రోజుల్లో మనం కాల్చేటువంటి ఈ టపాసులు, ఈ కాలుష్య వాతావరణం, చెట్లు లేకపోవటం, చెట్లను నరికేయటం, వీటి వల్ల ఏంటి సహజంగా అవి కూడా మనతో కలిసి ఉంటూ మనకు ఎంతో కొంత ఆరోగ్యాన్ని కొంతవరకు మేలు చేసేటువంటి పక్షులే ఉన్నాయి. ఆ పక్షులు మనం ఎక్కడ చూస్తున్నాం నాన్న? చిలకలు లేవు, రామచిలకలు లేవు, గోరికలు లేవు, ఎక్కడ ఏ రకమైనటువంటి పక్షుల్ని చూడటానికి మనం ఏదో ఛానల్ వస్తుంది కదా, దాన్ని ఏమంటారు? నేషనల్ జియోగ్రఫీ. ఆ ఛానల్లో చూడటం తప్పితే విడిగా ఎక్కడ చూడగలుగుతున్నాం మనం? అవును. అవునా? కాబట్టి పాలపిట్ట దర్శనం కావాలి అంటే మనం ముఖ్యంగా ఇంట్లో పాడి పంటలు ఉండాలి, అట్లానే చెట్లు పెంచుకోవాలి. వాటి ద్వారా పాలపిట్టలు వాటంతటా అవి మన ఇంటికి వచ్చి కనపడతాయి. చివరిగా నాకు ఇంకా లాస్ట్ ప్రశ్న గురువు గారు. ఇప్పుడు మనకి కొంతమంది ఇంట్లో ఐడల్స్ ఉంటాయి కదా గురువు గారు, మనకి అమ్మవారివి. కొంతమందికి ఆనవాయితీ కూడా ఉంటుంది, ఇంట్లో పెట్టుకుంటారు, నిష్ఠగా పూజ చేయాలి, అఖండ దీపం పెడుతుంటారు. కొంతమంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు కదా గురువు, వాళ్ళు ఏం చేయాలి గురువు గారు? వంశాచారంగా వస్తుంది, చేసుకోవాలి అంటే చేసుకోవాల్సిందే. ఒక వంశంలోకి ఒకటి చెప్తానన్నా, మీ అమ్మా నాన్నకి మాత్రమే నువ్వు ఎందుకు పుట్టాలి? ప్రపంచం ఇంకో చోట పుట్టొచ్చు కదా. అవునా? ఎన్నో చోట్ల తయారవుతున్నటువంటి విగ్రహాలు కావచ్చు, అంటే పుష్పాలతో సహా నాన్న. పూలు కూడా అదే చెప్తాను నేను. పూలు పుష్ప విలాపం ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? విన్నారు ఎప్పుడన్నా? విలాపం అంటే ఏంటి? బాధపడటం. పువ్వు ఎలా బాధపడుతుందని చెప్పడమే పుష్ప విలాపం అనేటువంటిది ఒక ఆయన రాశారు. దాంట్లో ఆడవాళ్ళని తెచ్చుకుంటాయి పూలు. ఎందుకు అంటే ఆడవాళ్ళ అందం కోసం మా కుతికలకు దారంతో ఉరి వేస్తున్నారని చెప్పి తెచ్చుకుంటాయట. అలాంటి పూలు ప్రపంచంలో ఎక్కడో మారుమూల పల్లెటూరులోనో వేరే రాష్ట్రంలోనో పూస్తాయి నాన్న. దాన్ని లారీ ఎక్కించుకుంటారు, హోల్సేల్ దగ్గరకు వస్తాయి, హోల్సేల్ దగ్గర నుంచి రిటైలర్ దగ్గరకు వస్తాయి, రిటైలర్ దగ్గర నుంచి చిన్న చిన్న బండ్ల వాళ్ళు, ఇళ్ళ ముందు బుట్టలు పెట్టి అమ్ముకునే వాళ్ళు, నానా రకాల వాళ్ళందరూ కొంటూ ఉంటారు. కొన్న తర్వాత వీటిల్లో కొన్ని శవాల మీదకు పోతాయి, కొన్ని వేరే కార్యాలకు వెళ్ళిపోతాయి, కొన్ని మాత్రమే ఏదో పుణ్యం చేసుకొని అంత దూరం నుంచి ప్రయాణం చేసి గుడి దాకా వస్తాయి, దేవుడి పాదాలు తాకాలని. అక్కడ దాకా వచ్చిన పుష్పాన్ని దేవుడి దగ్గర తాకకుండా బయటపడేసినటువంటి పాపం పూజారిది అవుతుంది. మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది, అలసిపోయి సొరసిపోయి, అది దానికి ఉన్న సహజత్వాన్ని కోల్పోకుండా వచ్చింది, అంత దూరం వచ్చింది. ఆ పుష్పాన్ని తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర వేయకపోతే పాపం ఎవరిది? పూజారిది కదా. కాబట్టి అంత పుష్పాలు కూడా అంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాయి. ఎక్కడో పుట్టిన పువ్వు దేవుడి దగ్గరికి రావాలని గ్యారంటీ ఏంటి? అలానే నువ్వు మీ ఇంట్లోనే పుట్టాలని గ్యారంటీ ఏంటి? అలాగే వంశ పరంపరగా ఎక్కడో ఎవరో మహానుభావుల చేతుల మీదుగానో ఏదో సంకల్పం ద్వారా అమ్మ మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మని కాదని చెప్పడానికి మనం ఎవరు? తప్పనిసరిగా సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పూజను మనం చేయవలసిందే. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. శాస్త్రం కంటే సంప్రదాయం గొప్పదని చెప్తాను.
ఇప్పుడు శ్రీమంతం చేయాలి అనేటువంటిది శాస్త్రం నాన్న, అవును. తప్పనిసరిగా చేయాలి. ఉమ్. పుట్టినరోజు తప్పనిసరిగా ఆయుష్ హోమం చేయాలి, మృత్యుంజయ హోమం చేయాలి, తప్పనిసరిగా పూజ చేయాలి, పిల్లవాడికి మంగళహారతులు ఇవ్వాలి, మంగళ స్నానాలు చేయించాలి, ఇది శాస్త్రం. ఉమ్. అవునా? కానీ కొంతమంది చేసుకోరు, అవును. పుట్టినరోజు చేసుకోరు, శ్రీమంతాలు చేసుకోరు, కొన్ని పండగలు చేసుకోరు. ఇక్కడ ఏంటి సంప్రదాయం, వాళ్ళ ఆచారం, ఇవి చేయడం ద్వారా వాళ్ళ పూర్వీకులు ఎవరో ఏదో ఒక హాని కలిగి ఉంటుంది, అక్కడి నుంచి అది వాళ్ళు మానేశారు. అవును. అది సంప్రదాయం కదా. అవును. ఇప్పుడు చేసుకుంటే మంచిదని శాస్త్రం చెబుతుంది, చేసుకునే ముందో చేసుకున్న తర్వాతలో ఏదో హాని కలిగింది కాబట్టి మేము ఇది చేసుకోవడం మానేసాం అనేటువంటిది వాళ్ళ వాదన. ఉమ్. వాళ్ళ వాదనకి బలం ఉంది, దాంట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి సంప్రదాయం గొప్పది శాస్త్రం కంటే కూడా. ఇంట్లో ఉండవచ్చా లేదా అంటే, ఇంట్లో ఉన్నప్పుడు చేయవలసినటువంటి నియమనిష్టలతో చేయవలసినటువంటి పూజలు చేయవలసిందే. తప్పనిసరిగా విగ్రహం పెద్దల దగ్గర నుంచి వస్తుంది అంటే, మనం ఇంకో వాళ్ళకి ఇస్తున్నాము అంటే మన ఇంట్లో ఉండేటువంటి లక్ష్మిని, మన ఇంట్లో ఉండేటువంటి అమ్మవారిని వేరే వాళ్ళకి అర్పణ చేస్తున్నట్టే లెక్క. చూస్తూ చూస్తే ఎవరైనా అమ్మని ఇస్తామా? లేదు, అస్సలు ఎవరు. అవునా? మన అమ్మని ఇవ్వము, మన ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వము. అవునా కాదు? అవును. కదా, అమ్మ అమ్మే ఎంతైనా. ఉమ్. కాబట్టి అమ్మవారి విగ్రహం కానీ ఏ విగ్రహమైనా సరే, ఇప్పుడు మాకుంది నాన్న, ఉమ్. దాదాపు మాకు 6 తరాల క్రితం నుంచి దేవతార్చన అని ఒకటి ఉంటుంది. దేవతార్చన అంటే శివుడు, విష్ణుమూర్తి, గణపతి, ఆదిత్యుడు, రవి, మధ్యలో శివుడు ఉంటాడు. ఉమ్. అంబికం అంటే అమ్మవారు, ఆదిత్యం అంటే సూర్యుడు, గణనాథం అంటే గణేశ్వరుడు, నారాయణం అంటే విష్ణుమూర్తి, మధ్యలో శివుడు. శివ పంచాయతనం అంటాం. ఈ పంచాయతనం ఒక 6 తరాల క్రితం నుంచి వస్తుంది. మేము దాన్ని వదిలిపెట్టలేదు. నిత్యం దానికి అభిషేకం చేస్తూనే ఉంటాం, నిత్యం నైవేద్యం పెడుతూనే ఉంటాం తప్పనిసరిగా. మరి ఎలా పెట్టాల్సిందే కదా. అవును. ఇప్పుడు నాకు భారంగా ఉంది, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఎవరికి ఇస్తాను అంటే అది కుదరదు కదా గురువు గారు. ఆనవాయితీ అన్నది కంపల్సరీగా చేయాలి కదా. కాబట్టి ఎలా ఆ విగ్రహం పూర్వీకులు మన శ్రేయస్సు కోరి తెచ్చుకున్న విగ్రహం కాబట్టి చేస్తున్న. ఇంకోటి కూడా నాన్న, విగ్రహానికి ఇప్పుడు చూడండి, బియ్యం ఏమవుతుంటే కొత్తగా ఉంటే రేటు తక్కువ ఉంటాయి, పాతబడే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటాయి. అలానే విగ్రహానికి పూజ చేసే కొద్దీ దాని శక్తి, పూర్వీకులు తపశ్శక్తి ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం ఇంకా తపస్సు, ధ్యానాలు వీటి జోలికి పోవటలా, ఎంతసేపటికి విగ్రహం దగ్గరే కూర్చొని ఉన్నాం. ఫస్ట్ స్టెప్ దేవుణ్ణి పొందాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే విగ్రహారాధన. దాని తర్వాత చాలా ఉన్నాయి, మనం ఇంకా వేరే స్టెప్ ఎతకడల్లా. ఎంతసేపటి విగ్రహం పెట్టుకున్నామా, పూజ చేసుకున్నాం, ఇక్కడే ఉంటున్నాం. కానీ పూర్వీకులు తపస్సుతో కూడుకున్నటువంటి పూజలు చేసినటువంటి విగ్రహం అది, దాంట్లో ఎంత శక్తి ఉంటుంది. అవునా? అలాంటి శక్తి మన వంశాన్ని కాపాడుతుందని తెలిసినప్పుడు సంప్రదాయంగా వస్తున్నటువంటి దేవత పూజ చేయవలసిందే, చేయాల్సిందే గ్యారెంటీగా, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. చేసే విధానం ఏదైతే ఉంటుందో ఆ సంప్రదాయం వాళ్ళ పూర్వీకులు అందిస్తూ ఉంటారు. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని తప్పనిసరిగా ఆ సంప్రదాయం ప్రకారం చేసుకోవాల్సింది. దేవి నవరాత్రుల గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.